19 నెలల కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి సీఎంగా అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో సీఎంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి సీఎంగా ఎలా అనిపిస్తుంది మీకు అసలు పాలన గురించి ఇప్పుడు చెప్పాలంటే? రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే ఉదాహరణ చెప్తాను. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి, ఈయన వాళ్ళ దాంట్లో మంత్రి భర్త 2 సార్లు ఎమ్మెల్సీ చేసి 70 కోట్లు నేను ఖర్చు పెట్టినా, నేను గెలిచినా, నాకు 500 ఎకరాల భూమి ఉన్నది అని చెప్తుంది. దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేస్తాడా? నేను తప్పు మాట్లాడినా అంటే? మాట్లాడినా అంటే? అంటే లోపటి తప్పు ఎట్లా మాట్లాడుతావు? మాట్లాడిన కేసు మీద పెట్టాలనా వద్దా? అంటే ప్రూవ్ కావాలి కదా 70 కోట్లు ఖర్చు పెట్టినట్టు. అరే అది నిజం. ఆయన తప్పు మాట్లాడినా అన్నాడు అనుకో, ఆయన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని నీ మంత్రివర్గ సహచర మంత్రిని చేసిన అక్రమాలను నేను అడికట్టకపోతే ఎందుకు ముఖ్యమంత్రి గారు? ఇక ప్రజానికానికి ఏం చేస్తాడు? సామాన్య మనుషుల పరిస్థితి ఏంది? ఒక డిఎస్పి స్థాయి మనిషి 3 కార్లు వేసుకొని తిరుగుతా అంటే ముఖ్యమంత్రికి తెలియదా? అడ్మినిస్ట్రేషన్ ఉన్న ముఖ్యమంత్రి చేసే పని అదేనా? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాదా? 70 కోట్లు నేను అమ్మినాడు ఎలక్షన్ అఫిడవిట్లో చూపించినావా? నాకు నీకున్నదే 16 ఎకరాల భూమి ఏంటి? అలా 16 ఎకరాలు 14 ఎకరాలు చూపిస్తుంది. మరి 70 కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండా? ఎకరాల్లో చూపించిండా? ఇప్పుడు ఎక్కడనో వీలుగా అక్రమాలు చేసిండ్రు, వాళ్ళ అక్రమాలు చేసిండ్రు, వాళ్ళ మీద కేసు పెడతా అంటాను. ఫస్ట్ నీ సహచర మంత్రి మీద పెట్టు, న్యాయ నిర్ణయం చేయి, విచారణ చేయి. ఒకవేళ తప్పు నేను అబద్ధం మాట్లాడినంటే కేసు పెట్టు. ఏది చేయాలనా? వాడు కరప్షన్ చేసిండు, వీడు కరప్షన్ చేసిండు, వీడు తింటాడు, వాడు తింటాడు. ఈ ఫస్ట్ వీళ్ళకి చెప్పు. ముఖ్యమంత్రిని అయితే సామాన్య మనిషి అడిగే హక్కు ఉన్నదా లేదా? వాళ్ళంటే క్రాక్ మాట్లాడుతారు. ఒక ముఖ్యమంత్రి రెస్పాన్సిబిలిటీ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేయాలి? నీ సహచర మంత్రి భర్త అట్లా మాట్లాడుతా అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాను? నువ్వు సైలెంట్గా ఉంటే అర్థం ఏంది? మా వాళ్ళు ఇంతే అన్నట్టు అర్థం. మేము గిట్నే చేస్తాం, ప్రజలు గెలిపించిన కనుక మీ కర్మ 5 ఏళ్ళు గిట్నే మేము ఉంటాం, మీరు గిట్నే బతుకుండ్రి అని అన్నాడా? అది ఎంతవరకు కరెక్టు? నేనైతే అడిగే హక్కు ఉన్నది కదా, నేను తెలంగాణలో పుట్టి పెరిగినందుకు. ఇట్లాంటి మాటలను మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తానట్టు ముఖ్యమంత్రి? అంటే మొన్న రీసెంట్గా మీ మీద కూడా కొండా మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, మీ పేరు అదే వ్యక్తిగతమైన విషయాల మీద ముఖ్యమంత్రి గారిని ఇచ్చిపెట్టమ్మా, మేము చూసుకుంటాం. కానీ ఇదేంటిది? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? వాడు నన్ను తిట్టిండు, ఆయన క్యారెక్టర్ ప్రజలకు తెలుసు అనుకుని నేను ఇచ్చిపెడతా. ఇదేంటి చెప్పు ముఖ్యమంత్రి గారు? నన్ను తిట్టిండు, ఎర్ర అన్నాడు, బొర్ర అన్నాడు, ఎర్ర బల్లులు అన్నాడు, వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆడోళ్ళు కూడా అన్నాడు. ఆయనే సంస్కృతి చెప్పు. మా సంస్కృతి కాదు. మా ఆడోళ్ళ గురించి నువ్వు మాట్లాడే ముందు మీ ఒక కొత్తవాడలో ఒక అమ్మాయితోని సురేఖ గారు మాట్లాడినాయి మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ఇన్నదే కదా. నేను కొత్తగా చెప్పాల్సింది కదా. మేము ఎప్పుడన్నా మాట్లాడినావా? మహిళల విషయంలో మేము ఎప్పుడన్నా మాట్లాడినావా? మా విజ్ఞత అది. మేము ఎప్పుడు ఇట్లా మాట్లాడిందని మేము ఎప్పుడైనా చెప్పినావా? అది బాజాప్తా అవుపడేదాన్ని. అది మా విజ్ఞత. వాళ్ళు విజ్ఞతలు లేనోళ్ళు. దాని గురించి నేను మాట్లాడతాను. కానీ ప్రభుత్వ పరంగా 70 కోట్లు ఖర్చు పెట్టిన దానికి లెక్కలున్నాయా? నువ్వు ప్రభుత్వాన్ని చూయించినవా? 70 కోట్లు ఖర్చు పెట్టే అధికారం నీకుందా? కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ నీకు ఇచ్చిందా? ఆ 70 కోట్లకు ట్యాక్స్ కట్టినవా? బాజాప్తా చెప్పిన దాన్ని ఒక ముఖ్యమంత్రి దాని మీద ఎంక్వైరీ వేయాలన్నా వద్దా? ఎంక్వైరీ వేయకుండా మంత్రిగా అట్నే ఉంచుకుంటాడా? ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది ఈ విషయం బయటకు వచ్చి. ఇంకా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక ఎంక్వైరీ చేయకపోవడం కానీ, దీని మీద ఒక చర్య తీసుకోవడం మొత్తుకుంటాను. మీ ద్వారా మొత్తుకుంటాను. మేము ఏం చేయగలుగుతాం? ముఖ్యమంత్రి చేయాలి. చేయకదాకా గిట్నే లొలి పెడతా అంటాం తప్ప మేము ఏం చేస్తాం? మా ప్రజలు మీ కర్మ 5 ఏళ్ళు భరించాలని ఆయన అంటే మేము ఏం చేసేది ఉంటుంది? అయినా కోర్టుకు పోతాం, సుమోటో కేసు పెడతాం, కొట్లాడతాం.
ఈరోజు మీరు వెళ్ళారు, నిన్న వారు వెళ్ళారు. బట్ దీని మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఫర్దర్గా ఏంటి పరిస్థితి మేము అంటున్నారు? కొట్లాడతాం. భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒక వ్యక్తి ఓటర్గా, నేను ఒక తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా, పార్టీ తరఫున ఇటు వ్యక్తిగా బరాబర్ ఇప్పుడు అడిగేటివన్నీ అయ్యే కదా. నేనేం నాకు ఇయ్యంటాను లేను. దాని మీద ఎంక్వైరీ చేయి, ప్రజలకు సమాధానం చెప్పు. ముఖ్యమంత్రిగా మీరు ఒక మంత్రి ఆ విధంగా మాట్లాడినప్పుడు మీది ఏంది? నేను అడిగేది అది. దాన్ని అట్నే ఉంచుకొని అట్నే మేము పెడతాం, అట్నే చేస్తాం, మేము అట్నే 70 కోట్లు తింటాం, ట్యాక్స్ కట్టాం అంటావా? అదే చెప్పు. మేము తింటాం కానీ మీరు తినొద్దు, మీరు తింటే మీకు కేసు పెడతామని చెప్పు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు తిన్నా, కాంగ్రెస్ మంత్రులు తిన్నా మీరు ఎవరు మాట్లాడొద్దు, మీరు చేస్తే మాత్రం లోపటెత్తామని చెప్పు. అదే చెప్పు తెలంగాణ ప్రజలకు. మంత్రి నియోజకవర్గాల డెవలప్మెంట్ ఏ రీతిగా ఉంది మీ వరంగల్ ఈస్ట్కి సంబంధించి? అదే చెప్తూనే ఉంటున్నా, తట్టడి మట్టి పోయలేదని చెప్తున్నా. ఇంకెన్నిసార్లు చెప్పాలి? వాళ్ళు వచ్చుడే అట్లా 2 నెలలకు ఒకసారి వచ్చి అలచలు చేసిపోతారు. ఇంకా దానికి ఏం చేయాలి? ఒక సామాన్య మానవులకు కూడా కలిసే పరిస్థితి లేదు. ఇంకా ఉల్టా ఏదైనా అక్రమమైన పనులు ఎన్నో జరుగుతాయి. సీఎం గారిని ఎంక్వైరీ అయ్యాను, ఎంక్వైరీ అయినాక అది రుజువు అయితేనే చెయ్యను. మా డిమాండ్ అదే. మేము చెప్పినామని కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అంటాను. ఇప్పుడు మేమన్నామా 70 కోట్లు ఖర్చు పెట్టామని? లేదు, స్వయంగా ఆయన మరిగా? చెప్పారు. రైట్, పర్టికులర్గా అంటే మొన్న జరిగిన ఎలక్షన్లో మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే మీరు సెకండ్ ప్లేస్లో ఉండే చాలా మంది ప్రజలకు కూడా మేము బీజేపీ పార్టీకి ఓటేస్తామని అనడం కూడా జరిగింది. మరి ఏమైంది? అరే నేను ఏమంటున్నమ్మా, ఇప్పుడు మా వరంగల్ జిల్లా ఒకటి, నల్గొండ జిల్లా ఒకటి, ఖమ్మం జిల్లా ఒకటి, పూర్తిగా అక్కడ ప్రజలు కాంగ్రెస్కి వేయాలనుకున్నారు. వ్యక్తులను చూడలే. వ్యక్తులను నాకు ఎరుకున్న కాడికి వ్యక్తులను చూడలే. అయినా నేను 53,000 ఓట్లు నా ఇండివిజువల్గా, నా మంచితనం, నేను చేసిన సర్వీసు, నేను బుద్ధిమంతుడని నాకు ఓట్లు పడ్డాయి. భారతీయ జనతా పార్టీ కొంత ఆదరణ, మోడీ గారి మీద ఉన్న ప్రేమ, దాంతో నేను గుంజుకొచ్చిన. కానీ మాది తెలంగాణ జిల్లాలే, ఈ 3 జిల్లాలలో, పాత జిల్లాలో ఎక్కడ కూడా మా భారతీయ జనతా పార్టీ పుంజుకోలేకపోయింది. దాన్ని ఆదరణ ఇయ్యలే. ఇక్కడ కొంచెం విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక, ఆయనతో మోడీ గారి మీద ప్రేమ ఉన్నది కనుక మేము ఇంత దూరం వచ్చినాం. రైట్, ఇంకా అంటే బీజేపీ పార్టీకి సంబంధించి రీసెంట్గా అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, సో దాని మీద చాలామందికి కొంచెం అంటే చాలామంది మౌనంగా ఉండిపోయారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకు మౌనంగా ఎవరు ఉన్నాం? రీసెంట్గా రాజాసింగ్ గారు రాజీనామా చేశారు పార్టీకి, అలాగే ఈటెల రాజేంద్ర గారు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ ఎందుకండి? వచ్చిపోయింది కదా. పెద్దగా అంటే ఎక్కడ కూడా ఆయన ప్రెజెంటేషన్ పెద్దగా బాగాలేదు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే అలిగాడు అని చెప్పేసి అని పార్టీకి. అలాగే ధర్మపురి అరవింద్ కూడా అలిగినట్టుగానైతే వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వలే. ఈయన ఒక రాజాసింగ్ గారు మాట్లాడింది వాస్తవం, కడమ లెవెల్ మాట్లాడింది అది ఆ తప్పుడు ఆలోచన. వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక పదవిని 4 ఎక్స్పెక్ట్ చేస్తారు. చేసినంత మాత్రాన ఒకళ్ళకిస్తే పార్టీ నుంచి ఇంకొక 2 రోజులు అయితే అందరూ చదువుకొని మళ్ళీ అందరం చేసుకుంటూ పోతారు తప్ప, ఇచ్చిన దాన్ని కేంద్రం అది 32 ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో సమతూకం చేస్తారు వాళ్ళు. ఒక దిక్కు జనరల్ ఇస్తారు, ఒక దిక్కు బీసీ ఇస్తారు, క్యాస్ట్ ఈక్వేషన్స్, అన్ని కులాలను అన్ని రాష్ట్రాలలో అన్ని కులాలలో ఇస్తే ప్రాతినిధ్యం ఉండాలి కదా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తుంది. ఎలిజిబుల్ అందరు ఉంటారు కావచ్చు. అరవింద్ గారు ఎలిజిబులే, రాజేందర్ ఎలిజిబులే, రామచంద్రరావు కూడా ఎలిజిబులే. కానీ ఒక్కొక్క సమీకరణలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా జరుగుతూ ఉంటుంది. ఒక దిక్కు బీసీకి ఇస్తారు, ఒక దిక్కు ఎఫ్సీకి ఇస్తారు, ఒక దిక్కు ఎస్సీకి ఇస్తారు, ఒక దిక్కు ట్రైబల్కి ఇస్తా అంటారు. పార్టీ పరంగా రిజర్వేషన్స్ పెట్టింది పార్టీ కూడా పాటించాలి కదా. అట్లా ఆ సమీకరణలో వీరికి రావచ్చు.